రాజంపేట నియోజకవర్గంలో నేను ఎక్కడ భూ ఆక్రమణలు చేయలేదు. నాకున్న భూమి 2 ఎకరాల 37 సెంట్లు మాత్రమే. ఇంకెక్కడా నాకు భూమి లేదు. నిబంధనల ప్రకారం ఆ భూమికి నేను అర్హుణ్ణి అని టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి తెలిపారు. రాజంపేటలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల లేబాకలో ఆయన 2 ఎకరాల 37 సెంట్లు ప్రభుత్వ భూమి కైవసం చేసుకున్నాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ, నేను ఎవరి దగ్గర భూమి దౌర్జన్యంగా తీసుకోలేదు, ఆక్రమించలేదు. ఒకవేళ భూమి నాది కాదు అని అధికారుల విచారణలో తేలితే ఆ భూమి ప్రభుత్వం తరపున పేదలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని మేడా విజయశేఖర్ రెడ్డి అనడం జరిగింది. ఆ నెంబరే మాది కాదు, ఎవరిదో తప్పుగా ఆన్లైన్లో పడినట్టుంది. అది ఎంఆర్ఓ గారిని ఎక్స్ప్లెయిన్ అడగాలి. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులో ఎన్నో నెంబర్ల మీద అటు ఇటు జరుగుతూ ఉంటాయి కొన్ని తప్పులు. వాటన్నిటికీ నేను కారణం కాదు. ఒకవేళ మా నాయన పేరు 8 సెంట్లు నాకు రావడం ఏంది? ఒక 8 ఎకరాలు 5 ఎకరాలు రావడంలో తప్పలేదు, కానీ 8 సెంట్లు నాకు రావడం ఏంది? ఏ రకమైన సంబంధము నాకు లేదు ఆ 8 సెంట్తో. ఆ నెంబర్ మా ఫాదర్ పేరు మీదే లేదు. అది ఏదో తప్పుగా ఎంఆర్ఓ ఆఫీసులో జరిగింది. నాకున్న ఒకే ఒక భూమి 2 ఎకరాల 37 సెంట్లు. నేను అన్ని రూల్స్ ప్రకారము దానికి అర్హున్నే. రెండోది, రాజకీయంగా ఏ రకంగా ఉపయోగించి తెచ్చుకున్న భూమి కాదు. 75 కాలం నుంచి ఆ భూమి ఉంది. అది నేరుగా మా కుటుంబానికే ఇచ్చారు. నేను ఎవరి దగ్గర ఒక ఏదో పేద బలహీన వర్గాల దగ్గరనో, లేదంటే ఎస్సీలనో, లేదంటే ఇంకా ఏమన్నా బీసీలనో వాళ్ళు భయపరిచో బెదిరించో లాక్కున్న భూమి కాదు. భూమి పుట్టిందే నాకు ఇచ్చారు 50 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం. దయచేసి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. దీంట్లో ఇంకెక్కడైనా ఏదైనా ఎక్స్ప్లెనేషన్ అవసరమైనా నేను ఎప్పుడైనా రావడానికి సిద్ధం. ఎక్కడికి వచ్చైనా మాట్లాడతాను. లేదు ఇది కూడా న్యాయం కాదు, నీకు ఇది అన్యాయంగా ఇచ్చారని ఎవరైనా, లేదు కలెక్టర్ గారన్నా, జేసీ గారన్నా, లేదంటే ఈ రాజకీయ నాయకులన్నా కూడా నేను ఆ 2 ఎకరాల 37 సెంట్లు ప్రజలకు ఇవ్వడానికి సిద్ధం. ఈ భూమి ఈరోజు ఆ భూమిలో మామిడి చెట్లు ఉన్నాయి. మామిడి చెట్టుతో సహా ఈ భూమిని కలెక్టర్ గారు ఏ పేరు దగ్గర ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నేను దానికి సిద్ధంగా ఉన్నాను మరొక్కసారి తెలియజేస్తూ, నేను నిజంగా అక్రమాలు చేసి సంపాదించినైతే నేను ఇవరకు 100,000 కోట్లు పడగలిగేవాడిని. నేను ఎప్పుడు అలా చేయను కూడా. చాలా న్యాయధర్మంగా పోయేవాడిని. ఈ విషయం అందరికీ తెలుసు. మరొక్కసారి పునరుద్ఘాటిస్తూ దయచేసి అందరూ కూడా ఇదందరూ కూడా ఆలోచించవలసిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.